వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన నియోజకవర్గాల మార్పులు ఇప్పుడు ఆయనకు కంటకప్రాయకంగా తయారయ్యాయి. ఇప్పటికే ఆయన 11 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జీలను అటు ఇటుగా మార్పులు చేయడంతో అలా మార్పులకు గురైన నేతలందరూ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జగన్ కేవలం ఆ 11 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కాకుండా ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల స్థానాలను మార్చడం, అసలు కొందరికి టికెట్లే ఇవ్వడం లేదనే వార్తలు వస్తుండటంతో ఇప్పుడు ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు, టికెట్ల ఆశావాహులు జగన్ తీరుపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా మరో నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా ధిక్కార స్వరాన్ని వినిపించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకిలో బలమైన అభ్యర్థిని దింపేందుకు వైసీపీ అధిష్టానం గత కొంతకాలంగా కసరత్తులు చేస్తోంది. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బాచిన చెంచు గరటయ్యను 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నిలిపింది. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు. అదే ఏడాది బాచిన చెంచు గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్యకు అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైసీపీ బాధ్యతలు అప్పగించింది. అయితే ఇప్పుడు కృష్ణ చైతన్యపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉండటం, నియోజకవర్గంలో బలమైన గొట్టిపాటి రవికుమార్ను ఢీకొట్టే అవకాశాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయంపై వైసీపీ దృష్టి సారించింది. ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డికి సన్నిహితుడు, టెలికాం కాంట్రాక్టర్గా గుర్తింపున్న హనిమిరెడ్డిని అద్దంకి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా అధిష్టానం ఎంపిక చేసింది. అంతేకాకుండా హనిమిరెడ్డితో కలిసి పనిచేయాలని నియోజకవర్గ పూర్వ సమన్వయకర్త అయిన కృష్ణ చైతన్యకు సూచించింది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే చెంచు గరటయ్యతో పాటు కృష్ణ చైతన్యను కూడా సీఎంఓకు పిలిపించి పార్టీ అధినేతలు మాట్లాడారు. హనిమిరెడ్డితో కలిసి పనిచేయకుండా పార్టీ శ్రేణుల్లో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారని, ఆయనను సమన్వయకర్తగా ప్రకటించాక రాబోయే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా అంటూ మీరెలా చెబుతారని కృష్ణ చైతన్యను ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం కల్పిస్తామని ఇటీవల జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు చేయవద్దని చెప్పారని సమాచారం. దీనికి కృష్ణ చైతన్య స్పందిస్తూ హనిమిరెడ్డితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి 4.5 ఏళ్లుగా ఎంతో కష్టపడి పనిచేశానని, ఇప్పుడు హఠాత్తుగా తనను తొలగించడం వల్ల పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్లాయని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు తెలియని హనిమిరెడ్డిని ఎన్నికల ముందు ఎలా తీసుకువస్తారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. నెల క్రితం వరకు సర్వేలో అంతా బాగుందని, మీకే సీటిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం తగదని, మరోసారి సర్వే చేయిస్తే ప్రజల మద్దతు తనకే ఉన్నట్టు తేలుతుందని చెప్పినట్టు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తే తప్పక గెలుస్తానని సమన్వయకర్త నియామకంలో పునరాలోచించాలని కృష్ణ చైతన్య కోరినట్టు సమాచారం. ఈ క్రమంలో ఇప్పుడు అద్దంకి విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్గా మారింది.